ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినమున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి నా యొక్క హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినమున నేను ఉన్న పరిస్థితి ఏంటో నాకు క్లారిటీగా తెలియదు, ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ దేవుడు చెబుతున్నాడు, ఈనాటి దినమున యవనస్తులందరూ కూడా బాధలో ఉన్నారు. స్నేహితులను బట్టో, తల్లిదండ్రులను బట్టో, చదువులను బట్టో, ఎందును బట్టో తెలియదు, కానీ వారు ఎంతో బాధగా ఉన్నారన్నటువంటి విషయాన్ని అయితే పరిశుద్ధాత్ముడు పదే పదే చెబుతున్నాడు. ఆ చెబుతున్నటువంటి మాటలను బట్టి, అయ్యా మరి నేను ఏం చేయాలి, మరి నా వంతు నేను ఏం చేయాలి అని అడుగుతున్నప్పుడు, ఎదుగు నా మాటలను వారికి పంచమని తండ్రి ఆజ్ఞాపించున్నాడు. ఏంటయ్యా ఆ మాటలు అని అంటే, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేయని తండ్రి తెలియజేశాడు. కాబట్టి ఆ యొక్క మాటలు మనం ఆలోచించినట్లయితే, నిజముగా నీకున్నటువంటి కష్టాన్ని పంచుకోవడానికి ఎవరు లేకపోవచ్చు. నీ తల్లిదండ్రులే నీ యొక్క